సాంకేతిక ఆవిష్కరణల్లో గ్లోబల్ టైటాన్గా పేరు, ఎలక్ట్రానిక్స్ వాహనాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి. ఇది జపాన్ గురించి క్లుప్తంగా. ఇంత ఉండి కూడా ఇప్పుడు ఆ దేశం ఓ తీవ్రమైన సమస్యతో సతమతం అవుతోంది. ఏం చేయాలి అని తలపట్టుకుంటోంది. ఆ సమస్య ఏంటంటే వృద్ధుల జనాభా పెరగడం, వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం. అంటే పనిచేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పైగా అక్కడ చిన్న పిల్లల కన్నా కుక్కలు పిల్లుల సంఖ్య ఎక్కువగా ఉందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. అంటే జనన రేటు ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పిల్లల్ని కనడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. 65 ఏళ్లు పైబడి వారి సంఖ్య ఏమో పెరుగుతోంది. శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోవటం వల్ల ఆర్థికంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉత్పాదకత తగ్గిపోయి ఆదాయం పడిపోతోంది. ఫలితంగా జీడిపి తగ్గుతోంది. అసలు ఆ దేశంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ గండం దాటడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? జపాన్ సాంకేతికంగా ఈ దేశం ఎంతో ముందంజలో ఉంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులతో భారీ ఆదాయం సొంతం చేసుకుంటోంది. కేవలం ఈ రెండింటిలోనే కాదు, ఆయుర్దాయంలోనూ జపాన్ ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడి వాళ్లలో 100 ఏళ్లు అంతకు మించి ఎక్కువ కాలం బతికేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఏం తింటారు, ఏం చేస్తారు అనే పరిశోధనలు జరిగాయి. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఆ దేశం ఎంత పెద్ద సమస్య ఎదుర్కొంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కువ కాలం పాటు బతికేవాళ్లు ఉండటం మంచిదే అయినా దేశమంతా వారి సంఖ్య అధికంగా ఉంటోంది. అంటే వృద్ధుల జనాభా పెరుగుతోంది. జనన రేటు దారుణంగా పడిపోతోంది. జనాభా క్షీణత ఏటా రికార్డు స్థాయిలో ఉంటోంది. జనాభాలో 30% మందికి పైగా 65 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని అక్కడి అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంతకు మించి కలవరపెట్టే విషయమేంటంటే పిల్లల కన్నా ఇళ్లల్లో పెంచుకుంటున్న పిల్లులు, కుక్కల సంఖ్యే ఎక్కువగా ఉండడం. లెక్కల్లో మాట్లాడుకుంటే జపాన్లో జనాభా సమస్య ఎలా ఉందో ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతుంది. జపాన్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి. 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య ఎప్పుడూ లేని విధంగా 13.29 మిలియన్లకు పడిపోయింది. అంటే 1,32,00,000 మాత్రమే. దేశ చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టం. మరో ముఖ్యమైన విషయమేంటంటే దాదాపు 45 ఏళ్లుగా జపాన్లో ఇలా పిల్లల జనాభా తగ్గుతూ వస్తూనే ఉంది. ఇక్కడే మరో ఆసక్తికర అంశం ప్రస్తావించాలి. జపాన్ పెట్ ఫుడ్ అసోసియేషన్ ప్రకారం ఆ దేశంలో 15.67 మిలియన్ల మేర కుక్కలు, పిల్లులు ఉన్నాయి. అంటే 1,50,00,000 పైనే. పిల్లలతో పోల్చి చూస్తే ఆ దేశంలో పెంపుడు కుక్కలు, పిల్లుల సంఖ్యే 24 లక్షల మేర అధికంగా ఉంది. అంతేకాదు, దేశ జనాభాలో 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య కేవలం 10.8% ఉంది. 1950 నుంచి జనాభా లెక్కింపు మొదలు కాగా అప్పట్నుంచి ఇదే అత్యల్పం. వర్క్ ఫోర్స్ తగ్గింది. పెంపుడు కుక్కలు, పిల్లుల సంఖ్యకు, జనన రేటుకు మధ్య అంతరం ఏటా భారీగా పెరుగుతోంది. 2008లో జపాన్ జనాభా 12,80,00,000గా ఉండేది. ప్రస్తుతానికి ఇది 12,20,00,000కు పడిపోయింది. అంటే దాదాపు 60 లక్షలకు పైగా జనాభా తగ్గిపోయింది. అయితే ప్రస్తుత జనాభాలో దాదాపు 30% మేర 65 ఏళ్లు అంతకు మించిన వాళ్లే ఉన్నారు. ఇక ఫర్టిలిటీ రేటు 1.2 నుంచి 1.3 మధ్యలోనే ఉంటోంది. ఇక్కడి జనాభా సుస్థిరంగా ఉండాలంటే 2.1 పైనే ఉండాలన్నది ఓ లెక్క. కాని పరిస్థితి అలా లేదు. అక్కడి మహిళలు ఒకరికి మించి కనడం లేదు. మరికొందరు అసలు పిల్లలను కనడానికే ఇష్టపడ్డం లేదు. కనీసం ఒక్కో మహిళ 2 పిల్లలను కంటే తప్ప ప్రస్తుతం అక్కడ జనాభా క్షీణత తగ్గదు అన్నది ఎన్నో నివేదికలు చెబుతున్న మాట. పైగా ఏటా చాలా తక్కువ మంది చిన్నారులు జన్మిస్తుంటే అంతకు మించి ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. పనిచేస్తున్న వారి సంఖ్య 1995లో దాదాపు 8,70,00,000కు పైగా ఉండేది. ఇప్పుడది 7,20,00,000కు పరిమితమైంది. అంటే ఏ స్థాయిలో వర్క్ ఫోర్స్ తగ్గిందో అర్థమవుతోంది. ఎందుకిలా? జపాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది ఈ జనాభా క్షీణత. పిల్లలకు సంబంధించిన రకరకాల బొమ్మలు, దుస్తులు, ఇతరత్రా వస్తువుల వ్యాపారం
ఒకప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు ఆ బిజినెస్ చేసుకునే వారంతా పెంపుడు కుక్కలు, పిల్లులకు సంబంధించిన ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పిల్లల కోసం డైపర్స్ తయారు చేసిన సంస్థలు ఇప్పుడు కుక్కలకు, పిల్లుల కోసం వాటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అంతగా మారిపోయాయి పరిస్థితులు. సమస్య ఉంది సరే, మరెందుకిలా? జపాన్ వాళ్లు పిల్లల్ని ఎందుకు కనడం లేదు? ఇందుకు బోలెడన్ని కారణాలున్నాయి. అందులో ముందుగా ప్రస్తావించాల్సింది మ్యారేజ్ క్రైసిస్ గురించి. 1980లో జపాన్లోని మహిళలు 25 ఏళ్లకు పెళ్లి చేసుకునేవాళ్లు. క్రమంగా ఇప్పుడది 29 ఏళ్లు దాటింది. ఆ ఏజ్లో పెళ్లి చేసుకోవడం వల్ల వయసు రీత్యా వచ్చే కొన్ని సమస్యల వల్ల పిల్లలు పుట్టడం లేదు. ఇక మరో కారణమేంటంటే చాలామంది పెళ్లి చేసుకోవడమేమీ తప్పనిసరి కాదు అనే నిర్ణయానికొస్తున్నారు. పైగా వ్యక్తిగత స్వేచ్ఛకు పెళ్లి ఓ అడ్డంకిగా మారుతుందని భావిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పిల్లల్ని కనకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. జపాన్లో వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓవర్ టైం చేయక తప్పడం లేదు. ఉన్న జీవితమంతా అలా ఆఫీస్లోనే గడిచిపోతోంది. ఇక బయటకు వెళ్లేందుకు, సరదాగా గడిపేందుకు అవకాశమే ఉండడం లేదు. అందుకే విసిగిపోయి పెళ్లే వద్దు అనుకుంటున్నారు. పైగా ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఉద్యోగం చేస్తున్న మహిళలు పెళ్లయ్యాక మెటర్నిటీ లీవ్స్ తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కెరీర్ పరంగా వాళ్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జీతాల్లో కోత విధించడం లేదా పూర్తిగా తొలగించడం లాంటివి చేస్తున్నాయి కంపెనీల యాజమాన్యాలు. అందుకే మహిళలు పెళ్లి చేసుకోవాలంటేనే వెనకాడుతున్నారు. అంతేకాదు, ఇంటి పనంతా మహిళలే చేయాలన్న ఆలోచన విధానం, పిల్లల సంరక్షణ బాధ్యతల్లో మగవాళ్లు పెద్దగా పాలు పంచుకోకపోవడం లాంటివి మహిళలను పెళ్లిదాకా వెళ్లనివ్వడం లేదు. ఇక అసలు సిసల సమస్య పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లను పోషించేందుకయ్యే ఖర్చులు. ఇల్లు, వైద్యంతో పాటు అక్కడ చదువులు కూడా ఖరీదైనవే. అందుకే 2-3 పిల్లల్ని కని వాళ్లను పోషించే స్తోమత లేక చాలామంది ఒక్కరితోనే ఆపేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ జపాన్లో అంతకంతకూ పెరుగుతోంది. కాని సంపాదన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు తక్కువే. పైగా ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా తక్కువ జీతాలకే ఏళ్ల తరబడి పనిచేయాల్సి వస్తోంది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా సంపాదన లేక చాలామంది ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఇక చాలా వరకు సంస్థలు టెంపరరీ, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగాలే ఎక్కువగా ఇస్తున్నాయి. ఈ కారణంగా ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఎవరిని వాళ్లు పోషించుకోవడమే ఎక్కువ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇక పెళ్లి చేసుకుని ఇంకో వ్యక్తిని కూడా పోషించడమంటే అదో పెద్ద భారంగా భావిస్తున్నారు. పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేయడం, పిల్లల్ని కనడం జపాన్లో చాలా తక్కువ. ఓ రకంగా జనన రేటు పడిపోవడానికి ఇది కూడా ఓ కారణమే. ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండడం వల్ల పెళ్లి వద్దే వద్దు అని తెగేసి చెబుతోంది అక్కడి యువత. ప్రతి 3 ఏళ్లల్లో ఓ ఇంట్లో ఒంటరి పురుషులు లేదా మహిళలు ఉంటున్నారు. తోడు కావాలంటే మనుషులే ఎందుకు, కుక్కలు, పిల్లులు లేవా అని వాటితోనే స్నేహం చేస్తున్నారు. జనాభా క్షీణతను జపాన్ ప్రభుత్వం క్వైట్ ఎమర్జెన్సీగా చూస్తోంది. అంటే చాప కింద నీరుగా వ్యాపిస్తున్న అతిపెద్ద సమస్యగా భావిస్తోంది. అందుకే పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించేందుకు రకరకాల చర్యలు చేపడుతోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బర్త్ బోనస్ల గురించే. కాబోయే తల్లుల కోసం బేబీ బోనస్ కింద దాదాపు 1,00,000 యెన్లు, అంటే దాదాపు $670 సమానమైన నగదు అందిస్తామని చెబుతోంది. హైస్కూల్ వరకు పిల్లలకు నెలవారీ స్టైఫండ్ ఇస్తామని ప్రకటించింది. 3 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి యూనివర్సిటీల్లో ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండా చూస్తామని వెల్లడించింది. మరో అడుగు ముందుకేసి ఏకంగా డేటింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేస్తోంది ప్రభుత్వం. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్నవారు ఆన్లైన్ డేటింగ్ సర్వీసులను ఉచితంగా పొందేలా కొన్ని చోట్ల ఆఫర్లు ప్రకటిస్తోంది. అయితే ఇందులో ఎలాంటి మోసాలకు తావు లేకుండా ప్రభుత్వమే డేటింగ్ యాప్ క్రియేట్ చేసింది. ఇక కొన్ని సంస్థలు యువతకు జీతాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కనీసం సంపాదన పెరిగితే అయినా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుందేమో అని భావిస్తున్నాయి. శిశువుల యొక్క జననాల రేటు తక్కువగా ఉండడానికి కారణం ఆలస్యంగా జరుగుతున్నటువంటి వివాహాలు.
రెండోది పని ఒత్తిడి, మూడోది మహిళలు కెరీర్ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోవడం, మ్యారేజెస్ అనేటువంటి త్వరగా ఎక్కువ వయసులో చేసుకుంటున్నారు. ఆ ఎక్కువ వయసులో చేసుకుంటున్నప్పుడు ఫెర్టిలిటీ రేట్ అనేటువంటిది పడిపోతుందండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త అంశాన్ని ముందుకు వచ్చింది. ఎవరైనా సరే పిల్లల్ని కంటే వాళ్ళకి నగదు ప్రోత్సాహం ఇస్తామో అని జపాన్ ముందుకు తీసుకొచ్చిందండి. జపాన్ వాళ్ళ ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దేశంలోని శ్రామిక శక్తి అనేటువంటిది విపరీతంగా తగ్గిపోతుంది. దాంతో జీడిపి అనేటువంటిది విపరీతంగా తగ్గిపోయి రాబోటిక్స్ అనేటువంటివి పెరిగిపోతాయండి. రాబోటిక్స్ గనక ఇలాగే వెళ్తూ ఉంటే గనక అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను కూడా డివియేట్ చేసి ఓవర్కమ్ చేసి ఆ హ్యూమన్ ఎవల్యూషన్లోకి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందండి. ఇలాంటి కొత్త కొత్త సమస్యలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతాన సమస్యలున్న వారికి ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్లోనూ ఐవీఎఫ్ని యాడ్ చేసింది. అంటే సొంతంగా ఖర్చు చేసే పని లేకుండా ప్రభుత్వమే అంత మొత్తం భరిస్తుంది. తద్వారా 70% మేర వ్యక్తిగత ఖర్చులు తగ్గుతాయి. ఇంత చేస్తోంది బాగానే ఉంది. కానీ ఈ చర్యలేమైనా ఫలితాలనిస్తున్నాయా అంటే లేదు. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే స్టైఫండ్ ఎంతమాత్రం సరిపోదు అన్న భావన బలంగా నాటుకుపోయింది. ఇక చాలా వరకు సంస్థలు పిల్లల సంరక్షణ కోసం ఎప్పుడైనా తల్లులు సెలవులు పెడితే అంత మొత్తానికి జీతంలో కోత విధిస్తున్నారు. ప్రకటనలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ చర్యలేవీ ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోయి జనన రేటు పడిపోయి పనిచేసేవాళ్లు లేక నానా కష్టాలు పడుతోంది జపాన్. ఇక ముందు కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగితే స్థానికంగా పనిచేసేవాళ్లు దొరక్క వేరే దేశాల నుంచి వర్క్ ఫోర్సును దిగుమతి చేసుకోక తప్పకపోవచ్చు.